హలో ఎవరివన్, బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు హుక్ పట్టీ కాజా పట్టీ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. వచ్చేసాను మన వీడియోలోకి. హుక్ పట్టీ కాజా పట్టీ అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టుకుంటారు. నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. హుక్ పట్టీ కాజా పట్టీ ఎప్పుడైనా సరే మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హుక్ పట్టీ కాజా పట్టీ అనేది మనకి రైట్ సైడ్లో వచ్చేసి మనం ఫ్రంట్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే బ్యాక్ కూడా అలానే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనం బ్యాక్ వేసుకున్నప్పుడు ఓపెన్స్ అనేవి కనపడవు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నాకు రైట్ హ్యాండ్కి వచ్చేసి నేను కాజా పట్టీ కాకుండా హుక్ పట్టీ పెట్టుకుంటున్నాను. కొంతమంది అయితే కాజా పట్టీ స్టిచ్ చేస్తారు, అలా స్టిచ్ చేయకూడదండి. మనం ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకుంటామో ఫ్రంట్ వచ్చేసి రైట్ సైడ్ హుక్ పట్టీ పెట్టుకుంటాము, లెఫ్ట్ సైడ్ వచ్చి కాజా పట్టీ పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా. రైట్ సైడ్ వచ్చేసి హుక్ పట్టీ, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనము 1.5 ఇంచు కట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి మెయిన్ పీస్ మీద ఇలా పెట్టుకొని తర్వాత వచ్చేసి ఇలా స్టిచ్ చేసాం కదా, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇలా మడత వేసుకొని ఇలా చూడండి 2 ఫోల్డ్స్గా చేసుకొని తర్వాత వచ్చేసి లైనింగ్ పీస్ లోపలికి మనం ఇలా మలుచుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకున్నామనుకో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. మనము అనుగుడు కుట్టు వేసుకున్నామని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, స్మాల్ టిప్ అనేది మనం పైపింగ్ వేసాం కదా, అక్కడి నుంచి ఇలా మనం రఫ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి ఖర్చులు అనేవి బయటికి రావు అనమాట. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా వేసుకొని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేరుగా ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా చూపిస్తున్నాను కదా. ఇలా మనం ఎలా వేసుకుంటామో నార్మల్గా అలానే సేమ్ అలానే వేసేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడా రైట్ సైడా అని చెప్పి కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. అంటే కొంతమంది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి కాజా పట్టీ, లెఫ్ట్ సైడ్ వచ్చేసి హుక్ పట్టీ పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే మనము ఏమైనా లోపల బ్రాస్ అలా వేసుకుంటాం కదా, అలా వంగినప్పుడు బ్రాస్ అనేవి కనపడవండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైట చెంగు పడుతుంది కదా, అలాంటప్పుడు మనకి లోపల ఉండే బ్రాస్ అనేవి కనపడవు అనమాట. అందుకోసమని లెఫ్ట్ సైడు కాజా పట్టీ పెట్టుకొని రైట్ సైడ్ వచ్చేసి హుక్ పట్టీ పెట్టుకోండి. ఇక్కడ చూసారా అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టీ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నాకు లెఫ్ట్ హ్యాండ్కి ఉంది, ఆ లెఫ్ట్ హ్యాండ్కి కాజా పట్టీ కుడుతున్నాను. చూడండి కాజా పట్టీ కోసం లైనింగ్ పీసే తీసుకున్నాను, మెయిన్ పీస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తామని ఇలా లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ అనేది 3 ఇంచెస్ కట్ చేసుకొని లైనింగ్ పీస్ అనేది కింద పెట్టుకొని చూడండి 1/2 ఇంచు వదిలేసి పైకి ఇలా పెట్టుకొని మనము ఖర్చు ఎంత వదులుకున్నామో చూడండి, మెయిన్ పీస్ మీద ఖర్చు ఎంత వదులుకున్నామో అక్కడికి స్టిచ్ వేసేసుకోవాలండి. నేను వచ్చేసి 1/4 ఇంచు వదులుకున్నాను కాబట్టి 1/4 ఇంచే పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి తెలిసిన వాళ్ళకి కాదని తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి, తెలియని వాళ్ళైతే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు యూజ్ అయిందో లేదో. చూడండి ఇలా 1/2 ఇంచు వదులుకున్నాను కదా, దాన్ని వచ్చేసి మెయిన్ పీస్ మీదకి ఇలా మలుచుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా 2 ఫోల్డ్గా చేసుకొని మనం కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోండి. చూడండి ఇలా పెట్టుకుని ఇలా 2 ఫోల్డ్స్ మీద మళ్ళీ ఇంకో 2 ఫోల్డ్స్ పెట్టేసి ఇలా పెట్టుకున్న మనకు స్టిఫ్గా ఉంటుంది అనమాట. కాజా పట్టీ అనేది మనం వేసుకున్నప్పుడు దూసుకుపోకుండా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా రఫ్ చేసుకొని వేసుకోవాలండి. రఫ్ చేయకుండా వేసారనుకోండి కుట్లు అనేవి పిగిలిపోతాయి. ఇక్కడ చూడండి ఇలా నేరుగా వేసేసుకోవాలి, స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసేసుకొని ఇలా మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. పిల్లల ఫ్రాక్స్కైనా పెద్దల ఫ్రాక్స్కైనా బ్లౌజులకైనా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని ఓపెన్స్ అనేవి కనపడవు అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కస్టమర్కి ఇలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి హుక్ పట్టీ, రైట్ సైడ్ కాజా పట్టీ పెట్టాను. అలా పెట్టినప్పుడు మళ్ళీ తెచ్చిచ్చింది అనమాట. ఇది ఇలా కాదు నాకు ఇలా పెట్టు అని చెప్పి చెప్పింది. ఎందుకంటే కొంతమంది బ్రాస్ అలా వేసుకుంటారు కదా, అవి అనేవి కనపడకుండా ఉంటాయి అని చెప్పి అలా మళ్ళీ తెచ్చిచ్చి కుట్టించుకున్నారనమాట. అందుకని మళ్ళీ చెప్తున్నాను, అందరికీ యూజ్ అవుతుంది అనుకుని చెప్తున్నాను. ఇక్కడ చూసారా నేను వచ్చేసి మళ్ళీ ఇంకో
స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఖర్చులు అనేవి బయటికి రాకుండా ఇలా వేసాను అనమాట. ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి, రైట్ సైడ్ హుక్ పట్టి చూపిస్తున్నాను కదా, హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను. ఇదిగో చూసారా, ఇలా పెట్టినప్పుడు మనకి హుక్లు అవి పెట్టుకున్నప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైట చెంగు పడుతుంది కాబట్టి మనకు ఓపెన్స్ అనేవి కనపడవు. చూడండి, చూపించినట్టుగా చూడండి, ఓపెన్స్ అనేవి మనం ఇలా పెట్టినప్పుడు ఓపెన్స్ అనేవి కనపడతాయి, వంగినప్పుడు ఓపెన్స్ అనేవి కనపడతాయి కదా, అలా కనపడకుండా ఉండాలని ఇలా హుక్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూసారా, ఇంతేనండి. ఈ మెయిన్ పాయింట్ ఒకటే మైండ్లో పెట్టుకోండి. ఇలా బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు హుక్ పట్టి కాజా పట్టి అనేది ఇలా పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. టాటా, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.